హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మీకు ఒకే పిండితోటి 2 రకాల రెసిపీస్ అండి, 2 రకాల బజ్జీలు. చల్లని సాయంత్రం వేళ ఇలా కనుక చేసుకొని తిన్నాము అంటే మన ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి. అంత బాగుంటుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది. చాలా త్వరగా అండ్ ఈజీగా ఇంట్లోనే మీరు రెడీ చేసేసుకొని ఈ చల్లని సాయంత్రాన్ని మీ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి. అండ్ మరి అది మనం ఎలా రెడీ చేసేసుకుందామో చూసేద్దామా. మరి ఈ బజ్జీలు అండ్ అజ్వైన్ కదా అండి మనం యూస్ చేస్తుంది. వామాకులు చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. మనం వీటితోటి మనం పచ్చళ్ళు ఏవైనా రెడీ చేసేసుకోవచ్చు. అండ్ కాకపోతే ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాము అంతే. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం 3 అరటికాయలు తీసుకొని ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం స్కిన్ పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు మనము వీటిని ఎలా కట్ చేసుకుందామో చూద్దాము. చూడండి, ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కనుక కట్ చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయండి మనకి స్లైసెస్. ఈ విధంగా కనుక కట్ చేసుకున్నారంటే మనకి రెసిపీ కూడా బాగుంటుందండి. ఇలా ఈ విధంగా పెద్దగా కట్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో హాఫ్కి కట్ చేసేసుకోండి. అంటే స్ట్రైట్గా కాకుండా ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోండి. చాలా బాగా వస్తాయి. అండ్ వీటన్నింటినీ మనము వాటర్లో, ఇందాక సాల్ట్ వాటర్ ఉన్నాయి కదా, వాటర్లో యాడ్ చేద్దాం. ఎందుకంటే వాటర్లో యాడ్ చేయకపోతే వెంటనే నల్లగా వచ్చేస్తాయండి. అందుకని వాటిని వాటర్లో యాడ్ చేసేద్దాము. ఇప్పుడు మనం అజ్వైన్ వాకులండి, వీటిని క్లీన్ చేసేసుకొని మొత్తం వాటర్ తోటి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని బేసన్ ఫ్లోర్ అండి, ఒక 1.5 కప్పు, 2 స్పూన్ల బియ్య పిండి, 1 స్పూను సాల్టు, వాము, కొంచెం ఆయిల్, కొంచెం యాడ్ చేసేసుకొని మొత్తం డ్రై పొడి కలిపేసుకున్న తర్వాత మనం వాటర్ ఈ విధంగా కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ లిటిల్ బై లిటిల్ యాడ్ చేసేసుకుంటూ బ్యాటరు కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోండి. మరీ థిక్గా వద్దు, మరీ పలచగా వద్దండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ చూడండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసేసుకోండి. ఈ విధంగా మనము గరిట వెనకకు తిప్పి ఈ విధంగా కనుక అనుకున్నామంటే మనకి బ్యాటర్ రెడీ అండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని మనము బనానా స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, వాటిని డిప్ చేసేసుకొని ఈ బ్యాటర్లో ఈ విధంగా మనము ఆయిల్లో వేసేసుకోవచ్చండి. మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మనం బనానా తోటి మొత్తం బజ్జీలు వేసేసుకొని టర్న్ చేసేసుకుందామండి. కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా ఫ్రై అయినప్పుడు సెకండ్ వైపుకు టర్న్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత చిల్లుల గరెట్లోకి తీసుకొని వాటిని మనము టిష్యూ పేపర్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అదేవిధంగా సేమ్ ప్రాసెస్ మనము అజ్వైన్ లీవ్స్ తీసుకున్నాం కదా, వాటితో కూడా ఒకసారి ఈ విధంగా వేసేసుకొని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనము టిష్యూ పేపర్లోకి తీసేసుకుందామండి. ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అవుతుంది. కొంచెం ఆయిల్ కనుక ఉంటే బాగా ఎక్కువగా పేపర్ టిష్యూస్ వేసేసి రిమూవ్ చేసేసుకోండి. రెడీ టు సర్వ్ అండి మనం బనానా బజ్జీ అండ్ అజ్వైన్ ఆకుల బజ్జీ. ఈ చక్కటి వేళ చాలా బాగా ఎంజాయ్ చేయండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా రెడీ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.